పెళ్ళికి సంబంధించి ఎవరి మత సంప్రదాయమైనా ఒకటే. ఎవరి సంప్రదాయం వాళ్ళకుంటది. ఒకళ్ళకి ఒక మంగళసూత్రం ఉంటది. ఒకళ్ళకి 2 మంగళసూత్రం ఉంటది. ఒకళ్ళకి మంగళసూత్రం లేని పెళ్ళుంటుంది. వాళ్ళ వాళ్ళ మతాచారాల ప్రకారం ఆ పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళ వాళ్ళ కులాచారాల ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. కానీ మహిళల హక్కుల విషయంలో మాత్రం అందరికి ఒకటే. ఏ మతమైనా సరే అన్నటువంటిది ఇదివరకు జస్టిస్ బివి నాగరత్న, ఆహ్, ఆర్ మాధవన్ జడ్జీలు ఇద్దరూ కలిసి కూర్చొని ఆగస్టు 2025లో ఒక తీర్పిచ్చారు. ఆ తీర్పుని ఇప్పుడు ఏది అప్పట్లో జరిగిందేంటంటే పంజాబ్‌కి సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు రూలింగ్ ఒకటి 16 ఏళ్ల ముస్లిం అమ్మాయి ని 21 ఏళ్ల 24 ఏళ్ల ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. మన దేశంలో యాజ్ పర్ రూల్ ఏంటి? పర్సనల్ లా ప్రకారం అన్నటువంటిది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లోకొస్తుంది. కానీ 18 ఏళ్ళు దాటకుండా పెళ్లి చేసుకోకూడదు. ఏ మతం వాళ్ళైనా సరే. ఆడపిల్లకి 18 ఏళ్ళు తప్పనిసరి. 21 ఏళ్ళు అబ్బాయికి తప్పనిసరి. ఆ చట్ట ప్రకారం ఈ పెళ్లి చెల్లుతుంది అని చెప్పి చెల్లదు అని చెప్పాల్సినటువంటి హైకోర్టు, హర్యానా హైకోర్టు వాళ్ళకి ముస్లింలకి సెపరేట్ పర్సనల్ లా ఉంది. దాంట్లో అయితే గనక రజస్వలైన అమ్మాయికి ఎప్పుడైనా పెళ్లి చేసే హక్కు ఆ కుటుంబ సభ్యులకు ఉంది అన్న కారణంగా ఆ కేసును కొట్టివేస్తే మైనర్ బాలిక అన్నటువంటి కేసుని సుప్రీంకోర్టు ఆ తీర్పుని కొట్టేసేసి అది తప్పని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మహాదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం తీర్పిచ్చింది. పర్సనల్ లా అనేటటువంటిది అమ్మాయి హక్కులకి సంబంధించి దాంట్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని. కానీ ఇప్పుడు దాన్ని రివ్యూ చేస్తూ సుప్రీంకోర్టు బెంచ్ తాజాగా జస్టిస్ డివి చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, అలాగే మనోజ్ మిశ్రా ముగ్గురు, అంటే ఇదివరకు 2 జడ్జీలు ఇచ్చారు కదా తీర్పు. ఇప్పుడు దానికి ప్రతిగా 3 జడ్జీల తీర్పు ఏంటయ్యా అంటే పర్సనల్ లా పనిచేస్తుంది. పర్సనల్ లా అనేటటువంటి దాని ప్రకారం ముస్లింలకి వాళ్ళ అమ్మాయికి సంబంధించి నిర్ణయించుకునే హక్కు ఉందన్నటువంటి తీర్పు ఇవ్వడం. ఇప్పుడు ఇది కాస్త పెద్ద సంచలనం కాబోతుంది రాబోయే రోజుల్లో.